నమస్కారం మేడం గారు. నమస్కారం. మేడం నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఎవరు చేస్తారు మేడం? అసలు నాగప్రతిష్ఠలు అన్నది అంటే నాగదోషాలకు భిన్నంగా అంటే నాగదోషాలు ఉన్న వాళ్ళే ప్రతిష్ఠలు ఇవన్నీ చేసుకోవాలంటారు కదా! నాగప్రతిష్ఠలు ఎందుకు చేస్తారు? దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. నాగప్రతిష్ఠా కార్యక్రమాలనేవి రకరకాల సమస్యలతో చేసుకునేవి ఇవి. ఎట్లా అంటే కుజదోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు, సంతానలేమి, అనారోగ్య సమస్యలు, తర్వాత విదేశయానం, ఉన్నత ఉద్యోగం, గృహవాస్తు సమస్యలు, తర్వాత ఎవరికైనా మనకి చర్మ వ్యాధి సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా. దానికి తర్వాత ఈ ఎవరైనా కుటుంబంలో సర్పాన్ని చంపి ఉంటే గనక, తర్వాత వ్యవసాయంలో ఎవరైనా ముందుకు వెళ్ళలేక పంట అందరికీ బాగుంటుంది, ఆ రైతుకే బాగోదు, అట్లా పంటలు బాగోపోయినా, రాజకీయంగా కూడా మనం ముందుకు వెళ్ళలేకపోయినా, జాతకపరమైన సమస్యలు ఉన్న జాతకపరంగా ఏదైనా కుజదోషం, కాలసర్పదోషం, మాతృకా దోషాలు ఇవన్నీ ఉన్నాయని ఒక జ్యోతిష్య పండితుడు జాతకం చూసి పరిశీలన చేసి చెప్పటం ద్వారా ఇదంతా పక్కన పెడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో ప్రేమతో, నాగేంద్రుడి మీద ఇష్టంతో ప్రేమతో భక్తితో చేసేది ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమాలండి. ఇది ధర్మాచరణ, ప్రతి ఒక్కళ్ళు ఆచరించుకోవలసిన ఒక పుణ్య కార్యక్రమం. మనకి ఏదన్నా సమస్యలు ఉన్నాయనే కాదు, ఏ సమస్యలు అనేవి పక్కన పెడితే ఇది ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసిన ధర్మాచరణ. ఎందుకంటే 7 తరాల నుంచి ఉన్న సర్పదోషాలు కానీ, మన ఇంట్లో ఉన్న వ్యక్తిగత సమస్యల పరిష్కారాలకు కానీ, జీవితంలో ఒక నాగప్రతిష్ఠా కార్యక్రమం జంటగా కానీ లేకపోతే ఎవరికి వాళ్ళు కానీ ఈ నాగప్రతిష్ఠా కార్యక్రమాన్ని మనం ఆచరించి తీరవలసింది. మోక్షం కోసం శివలింగ ప్రతిష్ఠ, జీవితంలో సమస్యల నివారణ కోసం నాగప్రతిష్ఠ ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబంలో ఇది చేయవలసిన అద్భుతమైన కార్యక్రమం, ఒక ధర్మాచరణ. తర్వాత ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమంలో చేసుకోవటానికి అసలు సమస్యలు అనేవి ఎలా ఉంటాయంటే, సంతానలేమి, పిల్లలు పుట్టిపోవటం, గర్భస్రావాలు అవటం, అవిటి పిల్లలు పుట్టడం, తర్వాత రైతుకి పంట సరిగ్గా లేకపోవటం, తర్వాత ఎవరైనా పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళు చదువులో ముందుకు కొనసాగలేరు, తర్వాత చిన్న పిల్లలు ఎవరైనా వాళ్ళకు వయసుకు మించి ఎక్కువగా యాక్టివ్గా ఉండి అల్లరి చేయటం, అది కూడా ఒక్కొక్కసారి తల్లిదండ్రి భరించలేరు, యాక్టివ్గా ఉండటం, తర్వాత ఏ పని చెయ్యబోయినా కూడా ముందుకు వెళ్ళలేకపోవటం, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ దేంట్లో అయినా సరే ఏ పని చేయాలన్నా పాపం అన్నీ వాళ్ళు అనుకోవాలనుకుంటారు కానీ ఏ పనికి వాళ్ళు ముందుకు కొనసాగలేకపోవటం, ఇవన్నీ లక్షణాలు సర్పదోషాలే ఇవన్నీ తెలుస్తున్నాయి. తర్వాత ఎవరికైనా మనం డబ్బిస్తే అది తిరిగి రాదు, అనవసరమైన విరోధం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం, తర్వాత అనవసరంగా అప్పులు చేయాల్సి రావటం, అన్ఎక్స్పెక్టెడ్గా మంచి పొజిషన్లో ఉంటాం, మంచి తిండి తింటాం, మంచి వాతావరణంలో ఉంటాం, కానీ అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయో తెలియదు. మంచి తిండి తింటాం, మంచి వాతావరణంలో ఉంటున్నాం, అనారోగ్య సమస్యలు వస్తాయి, రీజన్ ఉండదు, కారణం. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటం, తర్వాత ఈ కుటుంబంలో ఉండి ఆ తరంలో సమస్యలన్నీ ఒకేలాగా ఉంటుంటాయి. అంటే 7 తరాల నుంచి నాకు సర్పదోషం ఉంటుందంటే దాని ప్రభావం ఉంటుంది అన్నట్టు చూసుకుంటే మనం ఒక ఏ తరంలోనూ అవి నివారణ మార్గం ఉండదు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో అదే యాక్సిడెంట్ వల్ల ఆ తరంలో కాలం చేశారు అంటే మళ్ళీ ఆ తరంలో ముందు తరంలో వచ్చింది, ఆ తరంలో వచ్చింది, ఈ 3 తరాల్లో కూడా యాక్సిడెంట్ల వల్లే మరణం చెందటం అనేది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతున్నాయంటే ఎవరు కారణం అనేది చెప్పలేదు. రీసెంట్గా మనం కొన్ని మనం విన్నాము. చూడండి, చాలా ప్రముఖంగా ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో కాలం చేశారు ఈ మధ్య. మళ్ళీ వాళ్ళ నాన్నగారు కూడా అంత క్రితం అలాగే కాలం చేశారు. అన్నీ ఉన్నాయండి, వాళ్ళకి తిండికి బట్టకి లోట్లేదు, భగవంతుడు ఇలా సకల ఐశ్వర్యాలు ఇచ్చారు, కానీ ఈ ఆయుర్దాయం విషయంలో అన్ఎక్స్పెక్టెడ్ మరణాలు జరగడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం కదా. తర్వాత దంపతులకు ఐడెంటిటీ సంతానం, ఆ సంతానం లేకపోవటం, ఆ పిల్లలు ఉండి కూడా వికలాంగులుగా పుట్టితే
ఒక్కొక్క తల్లి ఒక్కొక్క బాబుని 25 సంవత్సరాలు ఇట్లా చిన్న బిడ్డల్లాగా సాకింది. ఇవన్నీ కూడా సర్పశాపాలే. చంద్రగ్రహణం రోజు దానికి మామూలుగా వికలాంగులుగా పుట్టిన చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి చెయ్యి కొద్దిగా రాకపోవడం, గ్రహణం ముర్రులు అంటారు, గ్రహణం అది ముర్రి అని. అది ఆ మరుల్లో ఆ టైంలో అంటే అది దానికి కారణం ఆ గ్రహణం వల్లనే అనుకోవచ్చు కదా, లేదా మన సర్పదోషం ఉండి కూడా వచ్చిందా అని? అన్నీ ఉంటాయి, అన్నీ కలుస్తాయి. మన గ్రహచారం ప్రారంధం ఉమ్, గనక బాగోపోతే ఆ రోజున గ్రహణం రోజున మనం జాగ్రత్తలు తీసుకోకపోయినా కూడా జరిగేది ఇది. ఉమ్, కాబట్టి అది కూడా సర్పాలకు సంబంధించిందే కదండి గ్రహణం కూడా. ఓకే, కరెక్టే మేడం. సర్పాలకు సంబంధించిందే కదా. కాబట్టి ఆ ప్రభావం అనేది ఉంటుందండి. వాస్తవం. అనేక సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లో నేను ప్రజెంట్గా నేను చెప్తున్నాను, నాన్నగారికి చిన్నతనంలోనే ఆయన 3 ఏళ్ళు రాకముందే తల్లిదండ్రి కాలం చేశారు. ఆయన పాపం ఇద్దరిని ఎరగరు. అయ్యో. తర్వాత నేను అమ్మగారికి లేక లేక పుట్టిన బిడ్డని 46 ఏళ్ళకి అమ్మకి నేను పుట్టాను. మళ్ళీ నాకు 6 నెలల పాపప్పుడే నాన్నగారు కాలం చేయటం. అయితే అటు బాబాయిలు కానీ పెదనాళ్ళు కానీ ఎవరైనా కూడా 54, 50 ఏళ్ళు వచ్చేసరికి ఆరోగ్యంగా బాగుంటారు. వాళ్ళకేం చెడు అలవాట్లు ఏమీ ఉండవు, వేరే వ్యాధులు కూడా ఏమి ఉండవు. మాట్లాడుతూ ఉన్నవాళ్ళు ఉన్నట్లే కాలం చేయటం అనేది ఇప్పుడు మాకు 4 తరాల నుంచి రావటం జరుగుతుంది. ఇవన్నీ కూడా సర్పశాపాలు. తర్వాత ఆడపిల్లలు ఎవరైనా కూడా అదృష్టశాతం ఒక్కో బిడ్డ 2 బిడ్డల్లో కంటారు కానీ అత్తారిళ్లలో కాపురం చేయరు, ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటారు. ఇది కూడా సర్పదోషం కింద సర్పదోషమే కదండి. ఎవరు అనుకోరు కదా ఇవన్నీ, ఇలాగే మేము పుట్టింట్లోనే ఉండిపోవాలి అత్తారింటికి వెళ్ళకూడదు అని అనుకోరు కదా. ఇది కూడా సర్పదోషం కిందే తెలియజేస్తోంది. జ్యోతిష్యం దగ్గర పోయి మళ్ళీ భార్యాభర్తలు విడాకులు తీసుకోవటం అలాంటివి ఏముండవు. కానీ పుట్టింట్లోనే ఉంటారు, అత్తారింటికి వెళ్ళరు, ఒక బిడ్డ ఉంటుంది. అలాగే ఒక్క చూరు కిందే 20-30 ఏళ్ళు కాపురం చేసిన దంపతులు కూడా సఖ్యతగా కాపురం చేస్తున్నారా? లేదు. ఒక చూరు కిందే ఉంటారు కానీ సఖ్యతగా కాపురం చేయరు. ఒక బిడ్డ 2 బిడ్డలో పుడతారు, ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. ఎందుకు ఉంటున్నారంటే ఎవరు కారణాలు చెప్తారు? చెప్పలేరు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సర్పదోషాల కిందే పరిగణనలోకి తీసుకోవాలి. మనకు తెలిసిన జ్యోతిష్య పండితుల్ని కానీ, పెద్దవాళ్ళని కానీ, గ్రామ పౌరోహితుల్ని కానీ, లేకపోతే పీఠాధిపతులు కానీ ఎవరైనా వాళ్ళని కలిసి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలతో అలాగే బాధపడకుండా కలిసి వాళ్ళని ఈ నివారణ, మేము ఈ బాధపడుతున్నాం మాకు నివారణ మార్గాలు చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు. ఆ చెప్పినప్పుడు జాతపరంగా ఏవైతే ఉన్నాయో దోషాలు ఆ గ్రహాలకి తగినన్ని శాంతులు చేసుకోవటం, ఆ తగినన్ని దానాలు ఇవ్వటం, తగినన్ని హోమాలు చేసుకోవటం, తర్వాత ఈ నాగప్రతిష్ఠ పుణ్య కార్యక్రమం అనేది ఆచరించుకోవటం వల్ల ఈ సమస్యల నుంచి తప్పకుండా బయటపడే అవకాశం ఉంటుంది. అలా తరతరాల నుంచి బాధపడ్డ వాళ్ళు ఈ పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవటం వల్ల మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ కొత్త జనరేషన్లో ఈ సమస్యలు లేకుండా సుఖంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇదొక మా అద్భుతమైన రెమెడీలండి. ఏదైనా మన చేతిలోనే ఉంది చేసుకోవటం అనేది. ఇవన్నీ గ్రహించుకుని ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గ్రహించుకుని ఇవన్నీ సర్పదోషాలే కదా అని మనం గ్రహించుకుని తగినన్ని జాగ్రత్తలు తీసుకొని అందరు బాగుంటారు. అంటే ఈ దోషాలు పురుషులు స్త్రీలకు సమానమేనా మేడం? అంటే అయ్యో అట్లా ఏముండదండి. దోషాలు అనేవి పురుషులకు వేరే స్త్రీలకు వేరే అలా ఉండవు. ఎవరికైనా ఒకటే, ఎవరి బాధైనా ఒకటే. భర్తకి సర్పదోషం ఉంది మేడం, ఆ సర్పదోషం ప్రభావం భార్య అంటే ఇద్దరు కుటుంబంలో సంసారం చేసేవాళ్ళు కాబట్టి అది పిల్లలు కూడా వస్తుందని కూడా చెప్పారు కదా. అంటే భార్యకు కూడా వర్తిస్తుందా ఈ నాగదోషం అన్నటువంటిది? ఇక్కడ చిన్న ఒక ఇది ఉంది, తేడా ఉంది. జాతక పరంగా సర్పదోషాలు ఉంటే ఎవరికి వాళ్ళకే వర్తిస్తుంది. జాతక పరంగా అంటే ఇప్పుడు నాకుంది కానీ నా భార్యకు లేదు ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడకు వర్తించదు. రైట్, అదే అడుగుతున్నాను. కుటుంబ పరంగా ఉన్నది కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ చిన్న తేడా ఉంది. జ్వరం వస్తే మనమే బిళ్ళ వేసుకోవాలి, పక్క వాళ్ళు వేసుకుంటే తగ్గదు కదా. కాబట్టి జాతకపరంగా ఉన్న సమస్యలు, జాతకపరంగా ఉన్న ఈ సర్పదోషాలు కానీ కాలసర్పదోషాలు కానీ ఏవైనా కూడా జాతకపరంగా ఎవరికి వాళ్ళకే వర్తిస్తాయి. కుటుంబ పరంగా వచ్చేవి కుటుంబ పరంగా వర్తిస్తాయి. అంటే ఈ నాగదోషం ఉంటే జన్మ జన్మల వెంటాడుతూనే ఉంటుంది కానీ ఆ పూజలు ప్రతిష్ట అవన్నీ చేసుకుని దాని నుంచి ఉపశమనం పొందితే వచ్చే జన్మ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి జన్మలు ఎలా ఉన్నా కనీసం ఈ తరాలు ఇప్పుడు ఈ తరాల్లో అయినా కొంతమంది మనం బయటపడవచ్చు, కాపాడుకో. బయటపడి వరుసగా యాక్సిడెంట్ జరుగుతున్నాయండి, మనం ఇబ్బంది పడుతున్నాం.
ఏంటి అని మనం పరిశీలన చేసుకోవాలి కదా, ఎందుకు జరుగుతోంది అదే అదే ప్రతి ఎందుకు తరం. రిపీట్ అవుతోందని మనం తెలుసుకోవాలి. చాలా ధన్యవాదాలు మేడం. మంచిదండి.